ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు భోజనం ప్లేట్లు పంపిణీ. ఏపీజేయు రాష్ట కార్యదర్శి నందవరం శ్రీనివాసులు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలోని దొర్నిపాడు మండల కేంద్రంలో మండల ప్రజాపరిషత్ పాఠశాలలోని విద్యార్థులకు ప్రజ్ఞా కళాశాల, ఏపీజేయు జిల్లా కార్యదర్శి ఫ్యామిలీ ప్రసాద్ ఆర్థిక సహకారంతో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ ఆధ్వర్యంలో భోజనం ప్లేట్లు పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీజేయు రాష్ట సహాయ కార్యదర్శి నందవరం శ్రీనివాసులు, మండల విద్యాశాఖ అధికారులు మనోహర్ రెడ్డి, రామచంద్రయ్యలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నందవరం శ్రీనివాసులు మాట్లాడుతూ ఆళ్లగడ్డ నియోజకవర్గం దొర్నిపాడు మండల కేంద్రంలోని ఎంపీపీ పాఠశాలలో విద్యార్థులకు ప్రజ్ఞా కళాశాల, ఏపీజేయు జిల్లా కార్యదర్శి పాపిలి ప్రసాద ఆర్థిక సహకారంతో భోజనం ప్లేట్లు పంపిణీ చేయడం నా పూర్వ జన్మదిన సుకృతంగా భావిస్తున్నానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ ఆధ్వర్యంలో కేవలం జర్నలిస్టుల సంక్షేమం కోసం పోరాటం చేయడమే కాకుండా జిల్లా వ్యాప్తంగా రక్తదానం, అన్నదానం, అనాథ వృద్ధులకు భోజనం, బెడ్షీట్ల పంపిణీ, మారుమూల గ్రామాల్లో ఉచిత వైద్య సేవలు అందజేస్తామని తెలిపారు. నంద్యాల జిల్లాలో సేవా కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ ముందుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీజేయు నంద్యాల జిల్లా కార్యదర్శి మరియు జిల్లా ఏవీ తెలుగు న్యూస్ ఛానల్ ఇన్ఛార్జ్ ఆల్వా కొండ ప్రేమ్ కుమార్ సభ్యులు వెంకటనారాయణ, శ్రీనివాసులు, గడ్డం శేఖర్, తబల శ్రీనివాసులు, గ్రామ సర్పంచ్ దేవమణి రాంబాబు, విద్యా కమిటీ చైర్మన్ గురవయ్య, ప్రధానోపాధ్యాయుని ఉపాధ్యాయురాలు పాల్గొన్నారు. ఈ పాఠశాల అవసరం గుర్తించి మాకు ప్లేట్లు అందజేస్తున్నటువంటి అందరి పెద్దలకు మా కృతజ్ఞతలు, పాఠశాల ఉపాధ్యాయుల తరఫున, విద్యార్థుల తరఫున మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మాకందరికీ చాలా ఆనందం వచ్చింది. పిల్లలకు ప్లేట్లు ఇబ్బంది లేకుండా, ఇంటికి పోకుండా ఇక్కడికే ఉంటే ప్లేట్లు బాగుంటుంది కదా అందుకే మేము చాలా సంతోషిస్తున్నాం. పేర్లు నాకు తెలియదు, కొంతమంది మొదటిసారి కూడా చూస్తున్నాను అనమాట. మీ అందరికి కూడా మరొకసారి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. శ్రీనివాసులు గారు చెప్పినట్లుగా సర్పంచ్ గారు కూడా గ్రామ పెద్ద ఏవైనా అంటే ఈ గ్రామంలో మేమంతా బయట నుంచి వచ్చే వాళ్ళమే కాబట్టి మా పాఠశాల సమస్యలు కానీ మా అవసరాలు కానీ ఏవైనా మీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు మీరు అది గ్రామంలో ఎవరిని కలిసి ఆ పనిని నిర్విఘ్నంగా మనం పూర్తి చేయడానికి వీలవుతుందో అలాగే ఎస్ఎంసీ చైర్మన్ గారి సహకారంతో ప్రతి పాఠశాలను అభివృద్ధి చేసుకుంటే నిజంగా ప్రభుత్వ పాఠశాలల పైన ఉన్నటువంటి చిన్న చూపు కారణం ఏంటంటే ప్రభుత్వం ఏమంటుంది, పిల్లల విద్యార్థుల సంఖ్య పెరిగితే ఉపాధ్యాయుల సంఖ్య పెంచుతామని ప్రభుత్వం చెబుతుంది. పేరెంట్స్ ఏమంటున్నారంటే ఉపాధ్యాయుల సంఖ్య ఉంటే పిల్లలు పంపిస్తామంటున్నారు. కాబట్టి ఈ రెండు మాకు కొంచెం కుదరలేదు. తర్వాత ఈ పాఠశాలలు కూడా మొదట నేను ఈ పాఠశాల కొంచెం మౌలిక సదుపాయాలు కల్పించడానికి స్థలం కొరత ఉందనే ఉద్దేశంతో దీన్ని బేసిక్ ప్రైమరీ స్కూల్ గా మార్చి మోడల్ ప్రైమరీ స్కూల్ గా ఇంకో పాఠశాలని ప్రపోజ్ చేయడం జరిగింది. అయితే పేరెంట్స్, సర్పంచ్ గారు, తర్వాత ఎస్ఎం చైర్మన్ అందరూ మేము చిన్నప్పటి నుంచి ఈ పాఠశాల చదువుకున్నాం, మా పిల్లలు కూడా ఇక్కడే చదువుకోవాలా, ఈ పాఠశాల మీరు మోడల్ ప్రైమరీ స్కూల్ గా చేయండి. విద్యార్థుల సంఖ్య కూడా దొన్నిపాడు గ్రామంలో ఉన్నటువంటి అన్ని పాఠశాల కన్నా ఈ పాఠశాల కాస్త ఎక్కువ ఉంది.
ఇక్కడ విద్యార్థులు అక్కడ పంపడం మాత్రం ఆలోచించండి సార్ అంటే నిజమే. తర్వాత నేను వాళ్ళ దృష్టి తీసుకెళ్లాను. మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే మోడల్ ప్రైమరీ స్కూల్ అంటే తరగతి గది, ప్రతి తరగతికి ఒక గది ఉండాలి, కిచెన్ షెడ్ ఉండాలి, ఆట స్థలం ఉండాలి. అంటే సార్ భవిష్యత్తులో మేము గ్రామం తరఫున స్థలం సేకరించి భవన నిర్మాణానికి కూడా మేము ఏదో విధంగా ప్రయత్నం చేసి పాఠశాలను మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మాత్రం దయచేసి ఇక్కడ నుంచి మీరు మార్చొద్దు సార్ అని అడిగారు. వాళ్ళ కోరిక మేరకు ఈ పాఠశాల మేము మోడల్ ప్రైమరీ స్కూల్ గా మార్చడము, ఉపాధ్యాయులు కూడా పిహెచ్ ఇచ్చిన తర్వాత ఇంకా ఇద్దరు టీచర్స్ రావడము, విద్యార్థులు కూడా బాగా సంఖ్య కొంత పెరగడము, ఈ టీచర్స్ కృషి వల్ల విద్యార్థులందరూ కూడా ప్రతిభ చూపడం, ఇవన్నీ కూడా సంతోషించదగిన విషయాలే. వీటికి తోడుగా మీరు ఇలా గుర్తించి ఈ పాఠశాలను ఎంచుకోవడం కూడా అభినందనీయం. ఎందుకంటే పిల్లలకు చిన్న చిన్న చూడనికేమో ప్లేట్ అనేది పెద్ద ఖర్చు కాదనిపిస్తుంది, కానీ దాని అవసరం చాలా ఉంది. అలా మీరు పిల్లలకు కానీ పాఠశాలకు కానీ ఏదైతే అవసరమో అదే మీరు మాకు ఇవ్వడం మాత్రం నిజంగా మిమ్మల్ని మరొకసారి మేము అభినందిస్తున్నాను. ఈ రోజు ఈ కార్యక్రమానికి అంటే కిషోరంగా అడిగారో తెలియదు కానీ మీకు మీరు స్వచ్ఛందంగా సెలెక్ట్ చేసుకున్నారో, స్వచ్ఛందంగా సెలెక్ట్ చేసుకుంటే మీకు మరీ ధన్యవాదాలు. ఏమి ఏ విధంగా కానీ మేము 10 మందిని అడుగుతాం, ఇచ్చేకుండా ఉండాలి కదా. కాబట్టి ఈ జర్నలిస్ట్ అంటే జనరల్ గా ఏమనుకుంటుంటాం అంటే సొసైటీ నుంచి కొంచెం తీసుకుంటారేమో కానీ ఈయనేమనుకుంటుంటాం జనరల్ గా. అలాంటిది ఏమీ లేదు, ఇలా కూడా ఉన్నారు అని మేము కూడా భావిస్తున్నాము. మీ అందరినీ పేరు పేరుగా నేను ప్రస్తావించలేకపోయినందుకు, అలాగే పలకరించలేకపోయినందుకు మరోలా భావించొద్దు. ఎందుకంటే నేను మిమ్మల్ని మొదటిసారి చూస్తున్నాను కాబట్టి ఇక ముందు మన పరిచయం ఇలా కొనసాగాలని, మా మండలంలో అన్న కోరినట్టుగా వేరే పాఠశాలకు కూడా మీ యొక్క సేవా కార్యక్రమం ఏదో ఒక రూపంలో మీరు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం మనం మరొకసారి కలవాలని కోరుకుంటూ మీకు అందరికీ ధన్యవాదాలు. ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో రక్తదాన కార్యక్రమాలు, అదేవిధంగా అనాథ వృత్తులైనటువంటి వాళ్ళకి భోజన సౌకర్యాలు, వాళ్ళకి బెడ్షీట్లు పంపిణీ కూడా చేసే కార్యక్రమాలను రూపొందిస్తున్నాం. అదేవిధంగా ఇంకా కొన్ని మారుమూల గ్రామాల్లో పాఠశాలలు ఉంటే వాళ్ళకి ఏదైనా మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా ఆ మండల కేంద్రంలో ఎంఈఓ వాళ్ళ ఆదేశం తీసుకుని వాళ్ళ ద్వారా గ్రామంలో ఉన్నటువంటి సర్పంచులు, పాఠశాలకు సంబంధించిన చైర్మన్ల గారి సహకారంతో వాళ్ళను కూడా ఈ సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేస్తూ ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఇలాంటి కార్యక్రమాలను చేయాలని చెప్పి ఆలోచించడం జరిగింది. ఇంకా ఈ రోజు ఈ కార్యక్రమంలో నేను పాల్గొనటువంటిది నిజంగా నా యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తా ఉన్నాను. ఇంకా మన ఈ ఆలగడ్డ కాన్స్టిట్యూన్సీ కాకుండా నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి ఇంకా చాలా మారుమూల గ్రామాల్లో ఈ రోజు వరకు గుర్తింపు లేని పాఠశాలలు ఉన్నాయి. అందులో 5-10 మంది విద్యార్థులు ఉన్నారు. ఎందుకంటే ఒక తప్పుడు ప్రచారం ఒకటి ఉంది. ఎందుకంటే ప్రభుత్వ కళా పాఠశాలలో సరి చదువు చెప్పరు, ఆ స్కూల్కి పోతే చదువు రాదు మా పిల్లలకి, కార్పొరేట్ స్కూల్కి పోతే మంచి చదువు వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది అనే ఆలోచనలో తప్పుడు ప్రచారంలో ఉన్నారు. తల్లిదండ్రులు దయచేసి నేను కోరుతా ఉన్నా, ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రభుత్వ కళాశాలలో చదివితేనే మంచి విజ్ఞత వస్తుంది, పిల్లలకు విజ్ఞానం వస్తుంది, రానున్న వాళ్ళ పిల్లలు కూడా సమాజంలో మంచి విలువలు తెలుస్తాయి అని చెప్పి నేను ఈ విధంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ మన పాఠశాల చైర్మన్ గారు కూడా, ప్రెసిడెంట్ గారు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ గ్రామంలో మీ వంతు సహకారాన్ని అందిస్తే మరి ప్రభుత్వ పాఠశాలలు కానీ ఇలాంటి ప్రభుత్వ సేవా కార్యక్రమాలు చేస్తే, ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు కూడా వీళ్ళకి ప్రజలకు అందజేస్తే ఎప్పుడైనా మీ పదవి కాలం ఎన్నలుంటుందో తెలియదు, కానీ చిరస్థాయిగా మీరు చేసే కార్యక్రమాలు నిలబడిపోతాయి. అది గుర్తుంచుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఎప్పటికైనా ఈ జర్నలిస్టుల సంక్షేమం కోసమే నిరంతరం పోరాటం చేస్తుంది ఏపీజీ యూనియన్. అట్లాగే రానున్న సేవా కార్యక్రమాలు కూడా ఏపీజీ ముందంజ ఉందని చెప్పి తెలియజేస్తూ విరమిస్తున్నాను.